పాపం చేశారు అని బైబిల్ చెప్తా ఉంది. అందులో స్త్రీ మరియు పురుషులు ఇద్దరు ఉండటం, స్త్రీ పురుషులు అన్న ఏ వ్యత్యాసం లేకుండా ప్రతి మానవుడు పాపం చేయటం, ఆ పాపంలో పడిపోయిన వారిని తిరిగి ఆయన రక్షించటానికి యేసు ప్రభు ఒక పురుషునిగా వచ్చినప్పటికీ స్త్రీలను ఎన్నుకొని ఆ సువార్తను మొట్టమొదటిసారిగా మరి ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి సువార్తను చేరవేయటానికి ఒక స్త్రీకి ఆ పనిని అప్పగించడం కూడా మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క ప్రణాళిక మొదటి దినం నుంచి ఆయన సృష్టించినటువంటి సృష్టి కార్యంలో ఆదామును హవ్వను చేసినప్పుడు వారిరువురిని దేవుడు తన పోలిక చొప్పున ఆయన చేయటం, తన ఇమేజ్ లో ఆయన చేయటం గమనించినప్పుడు బైబిల్ గ్రంథము స్త్రీలకు పురుషులకు ఏ వ్యత్యాసం లేకుండా, ఏ వివక్ష లేకుండా సమాన స్థాయిని ఇవ్వటం, అంతకు మించి యేసు ప్రభు స్త్రీలను మరింత ఎక్కువగా వారిని ఆదరించమని, ప్రేమించమని, వారి కొరకు యేసు ప్రభు ఏ విధంగా అయితే సంఘం కోసం ప్రాణం పెట్టాడో అలా ప్రాణాన్ని సైతం పెట్టడానికి ముందుకు రమ్మని ఆయన పిలుపునిచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రణాళికలో స్త్రీలకు ఒక విశేషమైన స్థాయి ఉంది. ఆ స్థాయి ఎంతవరకు వెళ్ళింది అని అంటే, ఒక స్త్రీని ఆయన ఎన్నుకుని ఆమె గర్భము ద్వారా జన్మించటం కారణంగా ఆమె దేవునికి సైతము తల్లి అన్నట్లుగా మరి ప్రజలు చూడటం జరిగింది. అంత గొప్ప స్థాయిని, ఉన్నత స్థాయిని స్త్రీకి ఒక క్రైస్తవ గ్రంథము లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్థాయి, బైబిల్ గ్రంథంలో స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి విలువ నా ఉద్దేశంలో ఇంకెక్కడా మనకు కనిపించదు, ఏ సమాజంలోనూ కనిపించదు అన్నది నా అభిప్రాయం. కొంతమంది స్త్రీలకు చాలా చిన్న పాత్ర ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు, అది నిజం కాదంటారు? తప్పకుండా నిజం కాదండి. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథము స్త్రీ గురించి మాట్లాడే సమయంలో చిన్న పాత్ర అని చెప్పటానికి మొట్టమొదటిగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ దేవుడు చేసినటువంటి సృష్టిని మొదలు పెడితే ఆఖరి ప్రకటన గ్రంథం వరకు కూడా